అందరికీ నమస్కారం. బ్యారేజీ మీద భారీ కుట్ర ఛేదనలో ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశం. విచారణకు అనుగుణంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కొల్లు రవీంద్ర. దీనిలో పూర్తి వివరాలుగా తెలుసుకున్నట్లయితే ఈ నెల 2-3 తేదీల నుంచి దాదాపు అంటే 1వ తేదీ నుంచే భారీ తుఫాను హెచ్చరికలు చేయటం, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడడం, అనుకోకుండా కర్ణాటక, మహారాష్ట్రలో కూడా విపరీతమైన వర్షాల కారణంగా కృష్ణానదికి వరద భారీగా రావటం, అటు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిసెంతల గేట్లు పూర్తిగా ఎత్తివేయటం వలన ప్రకాశం బ్యారేజీకి అనుకోని రీతిలో వరద వచ్చింది. అంటే గత 120 సంవత్సరాలలో ఎప్పుడూ రానటువంటి వరద ఇప్పుడు వచ్చింది. అంటే మొత్తం ఈ 120 సంవత్సరాల్లో 3 భారీ వరదలు వస్తే ఈ 3 భారీ వరదలలో కూడా ఇప్పుడు వచ్చిన వరదలోనూ ఎక్కువ వాటర్ వచ్చింది. 11,45,000 క్యూసెక్ల నీరు అనేది బ్యారేజీ మీదుగా ప్రవహించి సముద్రంలో కలిసింది. కుట్ర చేయటంలో ప్రసిద్ధుడైనటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 10 లక్షలు క్యూసెక్కుల వరద వచ్చినప్పుడే బ్యారేజీ మీద కుట్ర చేశాడు. బ్యారేజీ మీద ఎందుకు కుట్ర చేస్తున్నాడంటే బ్యారేజీకి పై ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంటిని ముంచాలా అనే ఉద్దేశంతో అప్పుడు కూడా బోటును వదిలేయటం జరిగింది. ఆ బోట్ అనేది తలుపులకు అడ్డంగా ఉండటం వల్ల వాటర్ ఫోర్స్ అనేది కిందికి పోకుండా పైకి ఎగదనటం వలన చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుందనే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు కూడా ఈ వచ్చినటువంటి భారీ వరదలకి దాదాపు 3-4 బోటులు పైనుంచి కొట్టుకొని వచ్చి గేటుకు అడ్డంగా ఉండి కౌంటర్ వాల్ను దెబ్బతీయడం జరిగింది. అంటే బ్యారేజీకి ఒక రకంగా ఇది డ్యామేజ్ జరిగినట్టే. బ్యారేజీలో తలుపులకు ఉన్నటువంటి కౌంటర్ వాల్స్ దాదాపు ఒక 2-3 కౌంటర్ వాల్స్ దెబ్బతింటం జరిగింది. గేట్ నెంబర్ 65, 68, 69 ఈ 3 నెంబర్ గేట్లను కూడా వచ్చినటువంటి పడవలు గుద్దుకోవటం వలన కౌంటర్ వెయిట్లు దెబ్బతింటం జరిగింది. ఈ పడవలకు వేసినటువంటి రంగులు, ఈ పడవలు వచ్చిన విధానంగా చూసినట్లయితే ఇది కూడా వైసీపీ కుట్రే అనే ఘంటాపదంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర నిలవ ఉన్నటువంటి పడవలు అంటే ఇవి ఇసుక తోడేటటువంటి పడవలు. ఈ బాపట్ల ఎంపీ అయినటువంటి నందిగం సురేష్ పాత్ర అనేది దీంట్లో ఉంది అనే ఒక ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దగ్గర ఉంది. ఎందుకంటే ఈ నందిగం సురేష్ యొక్క జీవితాంతం అతను చేసిన కుట్రల వల్లే అతను ఎంపీ కావడం జరిగింది. అమరావతి రాజధాని ఇష్టం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమరావతి మీద చేసినటువంటి కుట్రలన్నిటిలో కూడా నందిగం సురేష్కి భాగం ఉంది. అప్పుడు చెరుకు తోటలు తగలబెట్టడం కానీ, రాజధాని రైతుల ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉద్యమానికి ఎగనెస్ట్గా ఉద్యమం చేపించడంలో కానీ, రాజధాని రైతుల మీద కేసులు పెట్టడంలో కానీ, వాళ్ళని అనేక విధాలుగా పోలీసుతో హింస చేయించడం కానీ దాంట్లో ఈ నందిగం సురేష్ యొక్క పాత్ర ప్రధానంగా ఉంది. అందుకే నందిగం సురేష్కి ఇసుక మీద ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు జగన్. రాష్ట్రంలో ఇసుకని ఇష్టం వచ్చినట్టు తోలుకోమని చెప్పి ఫ్రీ హ్యాండ్ పొందినటువంటి ఏకైక వ్యక్తి నందిగం సురేష్. కాబట్టి నందిగం సురేష్ అక్కడ ఈ విజయవాడ పరిసర ప్రాంతాలలో ఫెర్రీ దగ్గర నుంచి చుట్టుపక్కల ప్రాంతాలలో పడవల ద్వారా ఇసుకని తీసి యథేచ్ఛగా ఇసుకని ఇతర రాష్ట్రాలకి అమ్ముకోవడం జరిగింది. ఇసుకని ఇష్టం వచ్చినట్టు అమ్ముకో, కానీ నేను చెప్పింది చెయ్యి, నేను ఏమి చేయమంటే చెయ్యి, నేను ఎక్కడ దాడి చేయమంటే అక్కడ దాడి చేయి అనేది వాళ్ళిద్దరు ఒప్పందం. ఈ నందిగం సురేష్కి ఇసుక తీస్తున్నటువంటి పడవలు అవి వైసీపీ రంగులతోనే ఉన్నాయి. కొన్ని పడవలు ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి నీళ్ళలో కొట్టుకుంటూ వచ్చి బ్యారేజీ కొట్టడం జరిగింది. అసలు కృష్ణా బ్యారేజీ చరిత్రలో గత వైసీపీ ప్రభుత్వంలోనూ ఇప్పుడు రెండోసారి తప్పితే ఎప్పుడూ కూడా పడవలు కొట్టుకొని వచ్చి బ్యారేజీ గేట్లను కొట్టుకునే సందర్భాలు లేవు. ఎందుకంటే ఎప్పుడైతే వర్షాలు రావడం మొదలవుతుందో, శ్రీశైలంలో తలుపులు ఎప్పుడైతే ఎత్తుతారో
శ్రీశైలంలో ఎత్తినప్పటికీ ప్రకాశం బ్యారేజీకి వరద రావడానికి మధ్య దాదాపు వారం 10 రోజులు గ్యాప్ ఉన్నప్పటికీ కూడా శ్రీశైలంలో హెచ్చరికలను ఆధారం చేసుకొని ఇక్కడ పడవల ఓనర్లు యజమానులు వాటికి లంగరు వేసి ఇనప గొలుసులతో కట్టి పెట్టుకోవడం జరుగుతుంది. ఇనప గొలుసులతో కట్టినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో పడవలు తెగి వచ్చే పనే లేదు. లంగరు వేసినట్లయితే వాటిని ఏదో తాత్కాలికంగా తాళ్ళుతో కట్టి సహజంగా వాటర్లో కొట్టుకుని పోయే విధంగా అక్కడ వదిలివేయడం జరిగింది. అంటే మ్యాన్ మేడ్గానే చెప్పుకోవచ్చు. ఇది ఉద్దేశపూర్వకంగానే అక్కడ పడవలు వదిలివేయడం జరిగింది. కాబట్టి ఆ పడవలు ప్రకాశం బ్యారేజీకి ఢీకొట్టి కౌంటర్ వాల్ దెబ్బతినడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి కక్ష సాధింపు చర్యలు ఒకవేళ జరగరాని ప్రమాదం ఏదైనా జరిగి డ్యామ్కి ఏదైనా కానీ అయితే అసలు ఆ వచ్చే ప్రమాదాన్ని ఎవరైనా ఊహించగలరా? అంటే ప్రజలు ఎట్టపోయినా పర్లేదు, ఆ ప్రభుత్వ ఆస్తులు ఎట్టపోయినా పర్లేదు, అతను అనుకున్నది చేయాలా, చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంచాలా? అంటే ఈ పడవలు అనేది బ్యారేజీ గేట్లు కొట్టుకొని వాటర్ ఫ్లో అనేది ఆగిపోతే ఆ వాటర్ ఎగదన్ని పైకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంచివేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ కుట్రని కనిపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వారు అక్కడ లోకల్ మినిస్టర్ అయినటువంటి కొల్లు రవీంద్ర గారు ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మధ్య ఈ బోట్లు వచ్చి బ్యారేజీలకు ఢీకొట్టడంలో జరిగినటువంటి కారణాలని, ఆ పడవలకు ఉన్నటువంటి రంగులు అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటన్నిటి మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి, దీంట్లో కుట్రకోణం దాగి ఉంది అని 1 టౌన్లో ఫిర్యాదు ఇవ్వటం జరిగింది.